లో మనతో పాటు ఉషా గారు ఉన్నారండి. ఉషా గారు మనకు సింపుల్ గా ఈజీ టెక్నిక్స్ తో అందమైన రోజ్ ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్ ని ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారట. చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం ఉషా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఏఎస్రో నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారండి? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఆర్టిస్ట్ ని. ఓ గ్రేట్. సో మరి ఈ రోజు మన సకులకు ఒక డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని నేర్పిస్తానని చెప్పారు కదా, ఏం నేర్పిస్తున్నారు? వెల్వెట్ పేపర్ తో రోజ్ ఎలా తయారు చేసుకోవాలో మన సకులకి చూపిస్తాం. వావ్. సో మరి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా చెప్పండి. వెల్వెట్ పేపర్, చార్ట్ పేపర్, సాటిన్ రిబ్బన్, సిజర్స్, స్టాప్లర్, గ్లూ, థర్మోకాల్ బాల్స్. ఓకే అండి. మరి ముందుగా ఏం చేయాలి? ఈ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, చాలా సింపుల్ గా అవైలబుల్ ఉంటాయి. చాలా తక్కువ ఐటమ్స్ తో చాలా పెద్ద రోజ్ తయారు చేసుకుని మనం బర్త్డే డెకరేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు అండి దీంతో. ఓకే అండి. సో మీరు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందు స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి? ఫస్ట్ మనం చేయవలసింది, మనం డిఫరెంట్ షేప్స్, దీనికి మెజర్మెంట్ అని కాదు, మనం చేసుకోవాల్సింది ఎంత సైజ్ లో కావాలి అన్నదాన్ని మన మైండ్ లో పెట్టుకొని దాని సైజ్ లో పెద్ద సైజ్ నుంచి స్మాల్ సైజ్ కి చార్ట్ ని కట్ చేసుకుంటాం. ఓకే, ఇది మెజర్మెంట్ కోసం. అండ్ నెక్స్ట్ వెల్వెట్ పేపర్ ని తీసుకొని, ఇది వన్ సైడే వస్తుంది మనకి. సో మనకి రోజ్ పెటల్ రెండు వైపులు కనిపించినప్పుడు ఆడ్ గా కనిపించకుండా 2 చార్ట్స్ మనం స్టిక్ చేస్తాం. ఓకే, స్టిక్ చేసిన తర్వాత చార్ట్ పేపర్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ చార్ట్ పేపర్ ని ఇలా ఫోల్డ్ తీసుకొని మనకు కావాల్సిన షేప్స్ లో దీన్ని కట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు నేను ఇది పెద్ద పెటల్ తీసుకున్నాను అండ్ బేస్ కోసం ఒక రౌండ్ కార్డ్బోర్డ్ ని తీసుకుంటాం. కార్డ్బోర్డ్ కానీ చార్ట్ పేపర్ కానీ థిక్ గా ఉన్నదాన్ని తీసుకోవాలి. సో ఫస్ట్ కటింగ్ కోసం మనం సిజర్స్ తీసుకొని మనకు కావాల్సిన చార్ట్ పేపర్ ని ఏ సైజ్ లో అయితే, ఏ షేప్ లో అయితే కట్ చేసుకోవాలనుకున్నామో దాన్ని తీసుకొని ఈ వెల్వెట్ పేపర్ ని ఫోల్డ్ చేసి ఈ విధంగా దాన్ని కట్ చేసుకుంటాం. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి దాన్ని, షేప్ ని. కట్ చేసుకున్న తర్వాత మనకి పెటల్ ఈ సైజ్ లో వస్తుంది. ఇది బిగ్గెస్ట్ పెటల్. ఓకే ఓకే, ఇలానే నేను కొన్ని పెటల్స్ కట్ చేసి తీసుకొచ్చానండి ఆల్రెడీ. సో దానికి నెక్స్ట్ సైజెస్ ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ మనం పెటల్స్ ఇలా తీసుకున్న తర్వాత ఇదిగోండి డిఫరెంట్ షేప్స్ లో ఇలా కట్ చేసుకుంటాం. అండ్ ఒక 3-4 హార్ట్ షేప్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, ఈ వేస్ట్ ఏదైతే మిగిలిందో మనకి దాంట్లోంచి హార్ట్ షేప్స్ చిన్న పెటల్స్ కట్ చేసుకుంటాం. సో ఇందులో వేస్ట్ గా పోయేది ఏమి ఉండదు, మనకి ప్రతిదీ యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ దీన్ని సిజర్ తీసుకొని సెంటర్ లో ఒక చిన్న కట్ ఇస్తాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, సో మనకి పెటల్ షేప్ బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత దాన్ని స్టాప్లర్ తీసుకొని మనం స్టాపిల్ చేస్తాం. సో ఇలా పెటల్ స్టిక్ అవుతుంది. ఓకే, దీన్ని ఏదో ఒక షేప్ తీసుకొని మనం జస్ట్ దీన్ని ఒక రౌండ్ ఇస్తే పెటల్ కూడా మనకు కావాల్సిన షేప్ లో బెండ్ అయిపోతుంది. పెన్, పెన్సిల్ ఏవైనా తీసుకోవచ్చు మనం. తీసుకున్న తర్వాత ఈ బేస్ ఉంది చూడండి, దీనికి పెట్టి గ్లూ పెట్టచ్చు, లేదంటే స్టాపిల్ చేయొచ్చు. పెటల్ షేప్ ఇలా స్టిక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ సైజ్ కూడా అలానే చేస్తాం. సేమ్ యాజ్ దీన్ని కూడా స్టాపిల్ చేసుకొని గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే స్టాపిల్ మనకి ఏది కన్వీనియంట్ అనిపిస్తే అలా స్టిక్ చేసుకుంటూ అలా స్మాల్ సైజ్ పెటల్స్ పెద్ద సైజ్ పెట్టుకుంటూ స్మాల్ సైజ్ పెట్టుకొని రావాలి. లైక్ ఇలా మనకి పెటల్ షేప్ ఇలా వస్తుంది. మొత్తం ఫ్లవర్ షేప్ ఇలా వచ్చిన తర్వాత రౌండ్ గా పెటల్స్ అంటూ అన్ని పెట్టుకొని పిన్ చేసుకొని వెళ్ళిపోతే లాస్ట్ మనం ఏం చేస్తామంటే సాటిన్ రిబ్బన్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో దాన్ని కట్ చేసుకొని ఈ హార్ట్ షేప్ ని దీనికి స్టిక్ చేస్తాం. మనం తొందరగా చేసుకోవాలి, గ్లూతో మనకి టైం పడుతుంది అని అనిపిస్తే జస్ట్ మనం ఇలా స్టాపిల్ చేసుకుంటే మన హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇలా రెడీ అయిన దాన్ని మన ఫ్లవర్ కి స్టిక్ చేసి పెడతాం ఇలాగా లాస్ట్ లో. సో దీన్ని బర్త్డే హ్యాంగింగ్స్ కి అది కూడా మనం వాల్ కి డబల్ టేప్ పెట్టి కానీ సెలో టేప్ పెట్టి కానీ స్టిక్ చేయొచ్చు. సో దీన్ని కంప్లీట్ గా తయారు చేస్తే దీని అవుట్లుక్ ఎలా ఉంటుందో నేను కంప్లీట్ ఆర్టికల్ రెడీ చేసి తీసుకొచ్చాను. నేను మీకు అది చూపిస్తాను. ఓకే, షూర్. సో ఫైనల్ ఆర్టికల్ ఇలా ఉంటుంది అనిత. మనం రోజ్ తయారు చేసుకున్నాము కంప్లీట్ గా, పెద్ద పెద్ద పెటల్స్ నుంచి స్మాలర్ సైజ్ వెళ్తూ. అండ్ అట్ లాస్ట్ నేను థర్మోకాల్ బాల్ ని గ్లూ పెట్టి థర్మోకాల్ బాల్స్ ని స్టిక్ చేశాను. ఇది రెడ్ కలర్ వెల్వెట్ తీసుకున్నాను కాబట్టి ఎల్లో కలర్ హైలైట్ అవుతుందని ఎల్లో కలర్ థర్మోకాల్ బాల్స్ మాత్రమే స్టిక్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని మెయింటెనెన్స్ ఎలా అండి? మనం వాల్ కి మనం ఎప్పుడైనా పేస్ట్ చేసిన తర్వాత
దానికి డస్ట్ అది పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి? అంటే కంటిన్యూస్ పెట్టాం కదా, మనం బర్త్డేస్కి ఒక్కటే పెడతాం కాబట్టి, బర్త్డేస్ అనో ఏదో ఫంక్షన్స్ అనో అలా పెట్టుకుంటాం కాబట్టి, తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్లో వ్రాప్ చేసి పెట్టుకుంటే దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా, కావాల్సినప్పుడు తీసి మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఈజీ టెక్నిక్స్తో అందమైన రోజ్ ఫ్లవర్ తయారు చేసుకోవడం ఎలాగో సకులందరికీ నేర్పించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.